హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైట్ టాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో డే 3 పీసీఓడి డైట్ ఎలా ఉంటుందో చూడబోతున్నాం. డే 1 అండ్ డే 2 డైట్ ప్లాన్ కనుక మీరు మిస్ అవుతే ఆ లింక్స్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను, చెక్ చేయండి. ఈ డైట్లో మీకు అప్రాక్సిమేట్లీ 1200 కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది. కార్బోహైడ్రేట్స్ 180 to 195 గ్రామ్స్, ప్రోటీన్స్ 60 to 75 గ్రామ్స్, ఫ్యాట్స్ వచ్చేసి 20 to 23 గ్రామ్స్ వరకు వస్తుంది. ఈ వీడియోని చూసే ముందు ఒకవేళ మీకు కనుక హైపోథైరాయిడిజం, పీసీఓడి లేదా ఇంకా వేరే కాంబినేషన్ హెల్త్ కండిషన్స్ ఉన్నాయి అంటే మీరు ఒక పర్సనలైజ్డ్ డైట్ ప్లాన్ తీసుకుంటే మంచిది. ఆ పర్సనలైజ్డ్ డైట్ గురించి నాకు మీరు మెయిల్ చేయొచ్చు. నా మెయిల్ ఐడి josediettalk@gmail.com. ఇంకా వెయిట్ చేయకుండా ఈరోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మునగాకుల నీళ్ళని తీసుకోండి. ఒక గ్లాస్ తీసుకుంటే సరిపోతుంది. బోరింగా లీవ్స్ అంటే మునగాకుల్లో మనకి బ్లడ్ ఇన్సులిన్ లెవెల్ని తగ్గించే ప్రాపర్టీస్ ఉంటుంది. దీంతో పాటు ఆండ్రోజన్ అంటే మేల్ హార్మోన్ని కూడా తగ్గిస్తుంది. ఎప్పుడైతే ఈ ఆండ్రోజన్ లెవెల్స్ తగ్గుతాయో మనకి ఫాలిక్యులోజెనసిస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా మునగాకులు మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తే పీసీఓడి కండిషన్స్ అండ్ పీసీఓడి సిమ్టమ్స్ని మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్లో మీరు బ్రౌన్ రైస్, పోహా, వెజిటేబుల్స్ ఎక్కువగా యాడ్ చేసి తీసుకోండి. దీంతో పాటు గ్రీన్ చట్నీని ఆఫ్ చేసుకోవచ్చు అండ్ ఒక గ్లాస్ మసాలా మిల్క్ అంటే కొంచెం డ్రై ఫ్రూట్స్ని కలిపేసి మీరు ఈ మిల్క్ని ఒక గ్లాస్ కన్జ్యూమ్ చేయొచ్చు. నెక్స్ట్ మీల్ మిడ్ మార్నింగ్ అరౌండ్ 11 o'clockకి ఒక బాయిల్డ్ ఎగ్ని తీసుకోవచ్చు. కొంచెం దీనిపైన పెప్పర్ పౌడర్ యాడ్ చేసి ఒక ఫుల్ బాయిల్డ్ ఎగ్ని తీసుకోండి. లేదంటే ఒక కప్ కర్డ్లో గ్రనోలాని యాడ్ చేసి తీసుకోండి. గ్రనోలాలో మనకి ఓట్స్, నట్స్, సీడ్స్, హనీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన బాడీకి మంచిదే. కాకపోతే క్వాంటిటీ కొంచెం తక్కువగా తీసుకోండి. నెక్స్ట్ మీల్ లంచ్ అరౌండ్ 1 o'clockకి చేయండి. ఎప్పుడు చెప్పేలాగే ఫస్ట్ ఒక సాలడ్ని తీసుకోండి అండ్ ఈరోజు మనం ఒక స్ప్రౌట్ సాలడ్ని తీసుకోవచ్చు. మీకు నచ్చిన స్ప్రౌట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఒక కప్ తీసుకోండి. దీంతో పాటు గోధుమ రొట్టె తీసుకోండి, 2 చపాతీస్ అండ్ దీంతో పాటు మెంతి కూర పప్పుని మీరు యాడ్ చేసుకోండి. కుదిరితే బాటిల్ గార్డ్ కర్రీ కానీ లేదా మీకు నచ్చిన వెజిటేబుల్ కర్రీని యాడ్ చేసుకోండి. స్ప్రౌట్స్ అనేవి మనకి చాలా హెల్తీ. రెగ్యులర్గా స్ప్రౌట్స్ని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది అండ్ మన బాడీలో టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవ్వడానికి కూడా హెల్ప్ అవుతాయి. 3 o'clockకి అలా మీరు ఒక టీ స్పూన్ మిక్స్డ్ సీడ్స్ని ఆఫ్ చేసుకోండి. దీంతో పాటు లెమన్ వాటర్ లేదంటే ఫ్లాక్స్ సీడ్ వాటర్ లేదా చియా సీడ్ వాటర్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ అరౌండ్ 5-6 ఆ టైంకి మీరు జొన్న లేదా వీట్ పఫ్స్ని మీరు ఆఫ్ చేసుకోవచ్చు. ఇది మనకి ఈజీగా సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఒక కప్ మీరు దీన్ని తీసుకోవచ్చు. డిన్నర్ ఎర్లీగా చేయండి. డిన్నర్లో వెజిటేబుల్ సాలెడ్ లేదంటే వెజిటేబుల్ సూప్ని ఆఫ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఒక కప్ జాస్మిన్ రైస్, గ్రిల్డ్ బ్రింజాల్ని తీసుకోండి అండ్ కుదిరితే మీరు ఏదైనా వెజిటేబుల్ కర్రీని ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ మీల్ పడుకునేటప్పుడు పోస్ట్ డిన్నర్లో మీరు ఒక కప్ హెర్బల్ మిల్క్ని తీసుకోండి. ఇందులో మిల్క్, జింజర్, లెమన్ గ్రాస్ అండ్ దీంతో పాటు కొన్ని మింట్ లీవ్స్ని యాడ్ చేసి తీసుకోండి. పీసీఓడి ఉన్న మహిళలలో చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చూస్తూ ఉంటాం. ఈ హార్మోన్స్ని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి మీరు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోండి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన హార్మోన్స్ కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గుతుంది అండ్ దీని తోడుగా మీరు ఎక్కువగా ఫైటోఈస్ట్రోజన్ ఫుడ్స్ అనేవి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్ ఇంకా ప్రొజెస్టెరాన్ లెవెల్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. సో ఇవన్నీ మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు కనుక హైపోథైరాయిడ్ లేకపోతే మీరు సాయ్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అన్నీ యూస్ చేసుకోవచ్చు. దీని తోడుగా వైటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, నట్స్, చియా సీడ్స్, మొరింగా ఇలాంటివన్నీ వాడండి. ఈ వీడియోస్ అన్నీ మీకు చాలా హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. మీరు డైట్ ఫాలో అయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కమెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్.